యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి ఈ యొక్క ప్రియులు మరి శ్రీనివాసరావు గారు, దావీదు గారు అని పెట్టారు బాప్తిసం పొందిన తర్వాత. అలాగే బుజ్జక్క, సుస్మిత, సుధీర్ వీరి గృహంలో చేరి మరి వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి మహోపకారాలను బట్టి వారితో కూడా కలిసి ప్రభువుని స్తుతించడానికి, ఆయన ఇచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ కుటుంబీకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని సంగతి నాకు హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం నుండి ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. ఒక్కొక్క వచనం చూడండి. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ, యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద సంచరించిన దినములలో ఆయన 30 సంవత్సరాలు ఆయనను కన్న తల్లిదండ్రులైనటువంటి మరియా, యోసేపుల దగ్గర ఉండి నిర్ణయకాలమందు బాప్తిస్మం పొంది 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని, ఏ పని నిమిత్తమైతే తండ్రి ద్వారా భూమి మీదకు పంపబడ్డాడో అందులో భాగంగా ఆయన ఆయా గ్రామాలు సంచరిస్తూ దేవుని రాజ్యాన్ని గూర్చి బోధించుచూ వచ్చాడు. యేసయ్య బోధించాడు, యేసయ్య స్వస్థపరిచాడు, యేసయ్య అద్భుతాలు చేశారు, యేసయ్య అనేకమైన మహత్కార్యాలు జరిగించారు. అనేక మంది పాపులను ఆయన విమోచించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బోధించేవాడు. యేసయ్య మంచి బోధకుడు. యేసయ్య బోధ విని చదువు లేని వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వాలా. బాగా నేను తెలివి గలవాడిని, నాకు అన్నీ తెలుసు అన్నవాడు కన్ఫ్యూజ్ అయ్యాడు.
యేసయ్య బోధ విని పామరులు బుర్ర చెడగొట్టుకోవాలా. దేవుని మాటలు విని దేవునికి లోబడి తమ హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుని రాజ్యానికి వారసులయ్యారు. కానీ మాకంతా తెలుసు అనేటువంటి అహంకారంతో అజ్ఞానంతో ప్రవర్తించుకుంటూ యేసయ్యను పట్టుకోవాలని, ఏదో ఒక మాటల్లో దొరకబుచ్చుకోవాలని, ఏదో రకంగా ఆయన ఇరిగించి ఆయన్ని శోధించాలని వచ్చిన వాళ్ళకు మాత్రం ఆయన మాటలు అర్థం అవ్వలా. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం మీకు ఇక్కడే కాదు ఎక్కడ వినబడుతున్నా మంచి మనసుతో చెవిపెట్టి వినండి. అది మీకు మేలు. అది మీ జీవితాలకు దిశానిర్దేశం చేస్తుంది. మీ గమ్యాన్ని నిత్యత్వం వైపుకు త్రిప్పుతుంది. భూమి మీద మనం ఎందుకు బ్రతుకుతున్నామో, మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో, ఈ భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో, ఈ విషయాలన్నీ దేవుడు చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేటట్లుగా బోధిస్తాడు. యేసయ్య బోధిస్తుంటే అంట యోదయ, గలిలయ దేశాల నుండి, యెరూషలేము నుండి పరిసయ్యులు వచ్చేసారంట. దేవుని స్తోత్రం. రాయబడిన మాట ఏంటంటే, ఒక బైబిల్ పండితుడు చెప్పింది 110 కిలోమీటర్ల దూరం అంట. అంత దూరం నుండి వచ్చేసారంట. యోదయ దేశం నుండి, గలిలయ దేశం నుండి, యెరూషలేము నుండి యేసు ప్రభు బోధిస్తున్నాడని, యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడని, ఆయన చూడాలని, ఆయన మాటలు వినాలని వచ్చేసారు ఆయన దగ్గరికి ప్రజలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో గమనిస్తే దూరాన్ని ఉండే వాళ్ళే తొందరగా మేల్కొంటారు. మాకు టీచర్ గారు ఉన్నారు, విజయవాడ నుండి వస్తారు. ఆమె చెప్పేవాళ్ళు, ఆమె ఎంతో దూరం నుండి అంతకుముందు చేసిన సంవత్సరాలు, ఆమె రేపు ఫిబ్రవరిలో రిటైర్ అయిపోతారు, 62 సంవత్సరాలు నిండిపోతాయి. ఆమె చెప్పారు, ఆమె ఎక్కడో చేసిన ఒక ప్రాంతంలో స్కూల్ పక్కనే ఒక టీచర్ గారు ఉండేదంట. అద్దెకో లేకపోతే సొంత ఇల్లో నాకు తెలియదు. కానీ 9ంటికి స్కూల్ అంటే 8:30కి 8:15కి వెళ్ళిపోయేవాళ్ళంట స్కూల్కి. ఎంత దూరం నుండి బస్సులో వచ్చినా కానీ ముందే బయలుదేరిపోయి వచ్చేసేవాళ్ళట. ఆమె చెప్తుంటే నాకు ఆశ్చర్యం, నవ్వు వచ్చింది. అదేంటంటే, ఈ స్కూల్ పక్కనే ఉన్నారే టీచర్ గారు, ఆ టైంలో ఆమె నైట్ వేసి తిరుగుతూ ఉండేదంట. దూరం నుండి వచ్చినామేమో ముందు వచ్చేసింది, ఈ దగ్గరున్నామేమో ఇంకా నైటీలో అటు ఇటు, ఏం టీచర్ గారు అప్పుడే వచ్చేసారా మీరు అంటూ ఉండేదంట. నీదేముందమ్మా, పక్కనే స్కూల్ కాబట్టి ఇప్పుడు నైటీలో తిరుగుతావు, మేము ఎక్కడి నుంచో రావాలి కాబట్టి పెందలకడే బయలుదేరి మరి వచ్చేయాలి కదా అన్నమాట. సహజంగా దగ్గరున్న వాళ్ళకి కొంచెం పర్లేదులే వెళ్దాంలే అనే అభిప్రాయం ఉంటుంది కదా. ఉదాహరణకి కూచిపూడి అంటతోటే ప్రపంచవ్యాప్తంగా చెప్పరేంటి ప్రసిద్ధి చెందిన నాట్యం, డ్యాన్స్కి ఫేమస్. కూచిపూడి డ్యాన్స్ అంటే దేశ విదేశాల నుంచి వచ్చి చూసి వెళ్తారు అక్కడ ఏం జరుగుతుందో కళాక్షేత్రంలో. కానీ కూచిపూడి మనకి ఎంత దూరం, 15 కిలోమీటర్లు. కానీ మనం ఎప్పుడు వెళ్ళాం, అసలు మనం దాని గురించి పెద్ద పట్టించుకోం. అంటే నేనేం చెప్తున్నానంటే, దూరంగా ఉన్న వాళ్ళకి ఏదో తెలుసుకోవాలని, ఏదో చూడాలని, అక్కడ ఏదో అదొక ఆశ. దగ్గరున్న వాళ్ళకి పెద్దగా ఉండదు. బైబిల్లో యేసు ప్రభువు మాట చెప్పాడు, ఆయన పుట్టిన ప్రాంతంలో, ఆయన పెరిగిన ప్రాంతంలో, ఆయన సంచరించినటువంటి ఆ చిన్నపిల్లవాడిగా ఆయన సంచరించినటువంటి ఆ ప్రాంతాల్లో అంట ప్రజలు యేసు ప్రభువుని పెద్దగా నమ్మలేదంట, విశ్వాసం ఉంచలేదంట. యేసు ప్రభువే మెస్సియా అని, రక్షకుడని, అభిషక్తుడైన దేవుడని ఆయన యందు విశ్వాసం ఉంచలేదని
వాక్యంలో రాయబడింది. ఆయన అంటాడు, ప్రవక్త తన స్వదేశంలో ఘనత పొందడు అంటాడు. ప్రియులరా, యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు అనేక దేశాల నుండి, ప్రతి గ్రామము నుండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ఇందుకోసం ఎవరు ఏమి బస్సులు పెట్టి తోలిందేమి లేదు కదా. ఇప్పుడు వాహనాలు సదుపాయాలు లేని సమయాల్లో 110 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఎన్ని రోజుల ముందు బయలుదేరాలో. ప్రియులరా, యేసు ప్రభు అంటే అంత ప్రేమ. ఆయనను చూడాలని, ఆయన స్వరమును వినాలని, ఆయన బోధిస్తుంటే ఆయన బోధలు విని బాగుపడిపోవాలని, బ్రతుకును మార్చుకోవాలని, గురిని శాశ్వత రాజ్యం వైపు త్రిప్పబడాలని ఆశతో ప్రజలు పరుగులు తీసుకుంటూ వస్తున్నారు. ఈ దినాల్లో మనుషులకు కళ్ళబొల్లి మాటలు నచ్చుతున్నాయి, వ్యర్థమైన మాటలు నచ్చుతున్నాయి, జీవితాలను పాడు చేసి కుటుంబాలను చెడగొట్టేటువంటి మాటలు మనుషులు బాగా ఇష్టపడుతున్నారు. ఈవెన్ ద చిల్డ్రన్ ఆల్సో, పిల్లలు కూడా తమ జీవితానికి ఇవి ఉపయోగకరమైనవా కావా అనేది గ్రహింపు లేకుండా అన్నిటినీ విని అన్నిటినీ గుండెల్లో పెట్టుకుని జీవితాలను భ్రష్టు పట్టించుకుంటున్నారు. ప్రియులరా, గమనించినట్లయితే ఆయన బోధించుచానికి కూర్చున్నాడు, స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉంది అని రాయబడింది. దేవుని స్తోత్రం. స్వస్థపరిచేవాడు ఆయన. స్వస్థత ఎవరికి అవసరం? రోగికి అవసరం, బలహీనంగా ఉన్న వ్యక్తికి అవసరం. బలహీనంగా ఉన్న వ్యక్తికి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి, రోగంతో బాధపడుతున్న వ్యక్తికి మీరు ఏం చేస్తే ఆనందిస్తాడు? ఒక్క స్వస్థత తప్ప. స్వస్థపరచబడితే అతని కలిగే ఆనందం అంతా ఇంత కాదు. స్వస్థపరచు శక్తి ఆయనకు ఉంది. 18 వచనం చూడండి. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. చూడండి, ఒక పక్షవాయువు కలిగిన మనిషి ఉన్నాడంట, ప్యారలైజ్డ్. పక్షవాతం. పక్షం అంటే ఒక ప్రక్కన, పక్షవాతం అంటే ఏంటి? ఒక ప్రక్క భాగం పనిచేయదు. మెదడులో కుడి భాగం ఎడమ భాగం 2 ఉంటాయి. మెదడులో ఉన్న కుడి భాగంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే మనిషి యొక్క ఎడమ చెయ్యి, ఎడమ కాలు చచ్చుబడిపోయినట్లు అయిపోతుంది. అట్లా కాకుండా ఎడమ మెదడు భాగం, మెదడులోని ఎడమ భాగం గనక తేడా చేస్తే దాని ఫలితంగా మనిషి యొక్క కుడి పార్ట్ అంటే కుడి చేయి అలాగే కుడి కాలు చచ్చుబడిపోయినట్లుగా పని చేయకుండా ఉంటుంది. దాన్ని పక్షవాతం, పక్షవాయువు, పెరాలసిస్ అని మనవాళ్ళు చెప్తారు. ఒక వ్యక్తి అంటే పక్షవాయువు కలిగి ఉన్నాడంట. అంటే మరి ఏ పార్ట్ మనకు తెలియదు, కానీ ఒక కాలు ఒక చెయ్యి సరిగ్గా పని చేయట్లా, తన చేత్తో ఏ పని చేయలేడు, తన కాలుతో సరిగ్గా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. కొందరు మనుషులు ఈ యేసు ప్రభు ఉన్న చోటికి ఆయనను తీసుకురావాలని ప్రయత్నం చేసినట్లుగా మనం ఇక్కడ చదువుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి ప్రియులారా, వాళ్ళకి ఆలోచన పుట్టింది ఏమని?
ఎన్నాళ్ళన్నా వీడు మంచం మీద ఇట్లా పడి ఉంటున్నాడు, వాడికి సేవ చేయడానికి ఒక భార్య కానీ లేకపోతే అమ్మ కానీ తల్లిదండ్రులు కానీ లేకపోతే బిడ్డలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వీడి పరిస్థితి మారాలి, వీడు బాగుపడాలి, వీడు స్వస్థత పొందాలి. కాబట్టి వీడిని యేసు ప్రభు దగ్గరకు తీసుకెళ్దాం అని అనుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత, విడుదల, విమోచన దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని వారికి అర్థమైంది. హల్లెలూయా. అందుకనే వారు ఊరకే మాటలు అనుకోవడం కాదు, కొద్దిమంది ఊరకే ఆలోచన కదా. మన వాళ్ళు చెప్తారు అమ్మకి గుడిసని, సాయంత్రం వచ్చి అనుకుంటారంట నలుగురు కొడుకులు, అరే పెద్దడా చిన్నడా అమ్మ వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారా, వర్షం వస్తే తడిసిపోతున్నారు, వస్తువులన్నీ తడిసిపోతున్నాయి, కాబట్టి రేపు ఉదయం లేవటమే, ఇక మనం వ్యాపారానికి వెళ్ళొద్దు, ఉద్యోగానికి వెళ్ళొద్దు, ఏ పనికి వెళ్ళొద్దు, ఏం చేద్దాం, అమ్మకే గుడిసేయాలి. ఎప్పుడు? రేపు పొద్దుటే అని నలుగురు అనుకుంటారంట. మళ్ళీ ఎవడ సంచి ఆడు పుచ్చుకుని పొద్దుటే క్యారేజీ పెట్టుకుని పారేసుకుని మెడ మీద భుజం మీద పోవటమే. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది? సాయంత్రం. యేసు రక్తమే. అట్లాంటి కాదు ఈ బ్యాచ్, ఇది అట్లాంటి బ్యాచ్ కాదు ఇది. వీళ్ళు అనుకున్నారు వీడి బ్రతుకు మారాలి, వీడి పరిస్థితి మారాలి, వీడి స్థితిగతులు మారాలి, తనంతట తానే లేచి నడవడం, తన పనులు తాను చేసుకోవడం, కుటుంబానికి దీవెనకరంగా ఉండడం, బిడ్డలకు క్షేమకరంగా ఉండడం, ఒక మంచి బ్రతుకు వీడు బ్రతకాలి. ఇలాగే చచ్చుబడిపోయి మంచంలో వాడి జీవితం ముగించబడకూడదు. కాబట్టి మనం యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకులు మారాలంటే, కుటుంబాల్లో పరిస్థితులు మారాలి అంటే, మనిషి స్వభావం మారాలి అంటే, గడ్డు సమస్యల్లో నుండి విడుదల కావాలి అంటే ఒక మనిషి యేసు ప్రభు దగ్గరకు మాత్రమే రావాలి. యేసు ప్రభు దగ్గరకే రావాలి. యేసు ప్రభు దగ్గర కాకుండా మరెక్కడికి వెళ్ళినా మీ ఇల్లు గొల్లైపోద్ది, మీ ఒళ్ళు గొల్లైపోద్ది. దానికి ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. మా జీవితాల్లో కూడా అనేక సాక్ష్యాలు మేము కూడా చెప్పగలం. యేసు విమోచకుడు, యేసు రక్షకుడు, యేసు స్వస్థపరచువాడు, యేసు మాత్రమే విడిపించువాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాలనుకోలేదు, కానీ యేసు ప్రభు దగ్గరకు తీసుకురావాలనుకున్నారు. నడవగలడా? నడవలేడు. సరే మరేంటి పరిస్థితి అనుకుంటే మంచం మీదే మోసుకొని వచ్చారట. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికి అనుకుంటే సరిపోద్దా? దానికోసం కష్టపడాలి. అర్థం. నేను కలెక్టర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి, భలే చెప్తారు పిల్లల మాటలు. ఎవరా ఏమవుదాం అనుకున్నా పెద్దయ్యాక అది అయిపోతారా? చెప్పరేంటి? వర్కులు రాయమంటే ఏడ్చి మైకేలు, చదవమంటే ఏడ్చి, పుస్తకాలు తీయమంటే ఏడ్చి, స్కూల్కి వెళ్ళమంటే ఏడ్చి కలెక్టర్ అయిపోతావా? కష్టపడకుండా అవుతారా? వీ మస్ట్ డూ హార్డ్ వర్క్. ఎంతో కష్టమైనా కానీ పని చేయడానికి మనం ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గరకు రావాలి. అర్థమవుతుంది. చాలామంది దేవుణ్ణే తమ దగ్గరికి రండి అని కోరుకున్నారు, వెళ్ళరంటే ఎక్కడికి. మేము అక్కడికి వెళ్ళమండి. మా నాన్నగారు 60 సంవత్సరాల క్రితం ఆయన భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఒక తల్లిగారు యేసు ప్రభువుని గురించి చెప్పి మందిరానికి రమ్మంటే, అమ్మో మేము రాము, మేము అక్కడికి వెళ్ళాం అన్నట్లుగా మొహం పెట్టాడు. ఒకరోజైతే ఆదివారం వెళ్ళాడంట, కానీ బయట కూర్చుని వచ్చేసాడంట. బయట చర్చిలోకి వెళ్తే ఏమంటుకుపోద్దో కదా. అప్పుడు రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంది కుల విధానాలు. కాబట్టి లోపలికి వెళ్లకుండా, చర్చిలోకి వెళ్లకుండా బయట రోడ్డు మీద కూర్చుని వచ్చేసాడంట.
ఆ తల్లిగారు వదిలిపెట్టలా. యా ఏంటి పిచ్చిరెడ్డి గారు వచ్చారా మీరు, ఏంటండి అంటే, వచ్చానమ్మా, వస్తే కనబడలేదు కయ్యా, చుట్టూ చర్చ్ అంతా చూశాను నేను అంటే, చర్చిలోకి రాలా, బయట కూర్చొని వచ్చేసా అన్నా. అప్పుడు ఏమందంట, అయ్యా రాకపోనన్నా రామాకు కానీ అట్ట బయట కూర్చోమాక, చర్చిలో వదిలిన దెయ్యాలన్నీ నిన్ను పట్టుకుంటే అన్నా అంట. చర్చిలో పాస్ట్ గారు ఏసునామంలో పో అంటే అవి బయటికి పోతాయి. బయటికి పోయి ఎవడ దొరికాడా అని చూస్తే ఇదిగో నీలాంటి వాళ్ళు కూర్చుంటే వాళ్ళని పట్టుకుంటాయి. అందుకని బయట కూర్చోకూడదయ్యా, లోపలికి రావాలి అని చెప్పిందంట. దేవుని స్తోత్రం. దేవుని దగ్గరకు రావాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు తీసుకురావాలనుకున్నారు వాళ్ళు. ఎవరి కోసం ఇది చెప్పండి? ఎవరో ఒక వ్యక్తి, మరి అతనికి బంధువులో, స్నేహితులో, ఇరుగు పొరుగు వారో, మరి ఎవరో మనకు తెలియదు. అక్కడ క్లియర్గా డీటెయిల్స్ లేవు. కొందరు మనుష్యులు అన్నాడు అంతే. అమ్మ తరపు చుట్టాలో, నాన్న తరపు చుట్టాలో, ఇంటి పక్కన వాళ్ళు, స్నేహితులో, ఎవరో వివరాలు అక్కడ లేవు. కానీ కొందరు ఆలోచించుకున్నారు. అసలు మనస్సులు కలవడం ఎంత గొప్ప సంగతి. మనస్సులు కలవడం ఎంత గొప్ప సంగతి. కలుస్తాయా? అందులో ఒక వ్యక్తికి మేలు చేయడం కోసం నలుగురు మనసులు కలుస్తాయా? మాట్లాడట్లే మీరు. కలుస్తాయా? మనకెందుకురా, అసలే నాట్లో ఒక చేస్తుంటేను, మనకెందుకురా ఈ గొడవ అంతాను. మన పథకం కోసం అయితే ఎన్నిసార్లైనా తిరుగుతాం, మనకొచ్చే లాభం కోసం అయితే ఎన్నిసార్లైనా తిరుగుతాం. కానీ ఒక వ్యక్తికి సహాయం దొరుకుతుంది, ఒక వ్యక్తి మేలు పొందుకుంటాడు, ఒక వ్యక్తి దేవుని కృపను అనుభవిస్తాడు అంటే తాపత్రయపడతామా? ఈ దినాల్లో మరి ముఖ్యంగా స్వార్థంతో నింపబడిన ఈ అంత్య దినాలలో ఇతరుల కొరకు ఆలోచించే వాళ్ళు ఉన్నారా? అసలు తోటి వ్యక్తి గురించి ఆలోచించే వాళ్ళు. చాలా భయంకరమైన దినాలను మనం చూస్తున్నాం. మనిషి నిలువెల్లా స్వార్థమే. నేను, నా భార్య, నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబం, నా ఇల్లు, ఇంతే తప్ప ఒక వ్యక్తికి మేలు చేద్దాం, ఈ జీవితం నేను ఎందుకు, నా కొరకే బ్రతికితే ఈ జీవితానికి అర్థమే ఉంది, చేయగలిగినంత సహాయం చేద్దాం అనే మనసు రావట్లేదు ఈ దినాల్లో. ఒకవేళ ఎవరికైనా వచ్చినా పక్కన వాళ్ళు వాడిని పెచ్చోడి కింద చూసి ఆ మనసు వాడికి చెదిరిపోయేటట్టుగా చేసి అంతగా కల్లోల పరిస్థితులు కల్పించేవారు ఉన్నారు. కొందరు మనుష్యులు ఆలోచించారు, ఈ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరకు తీసుకెళ్ళాలి అనుకోవడం బాగానే ఉంది, కానీ తీసుకెళ్ళడం ఏమి అంత తేలికైన విషయం కాదు. దేవుని స్తోత్రం. మంచం పట్టుకుని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ మంచం ఉంది ఇక్కడ, నలుగురు పట్టుకున్నారు అనుకోండి, 4 పక్కల ఎట్లా కుదురుద్ది? అందరూ ఒకే మాట మీద లేపితే, అందరూ ఒకే మాట మీద నడిస్తే చెప్పండి, మంచం తేలిగ్గా, మంచం మీద మనిషిని కూడా తేలిగ్గా తీసుకెళ్ళొచ్చు. ఈ సమాధి కార్యక్రమాల్లో మీరు చూసే ఉంటారు, ఎప్పుడన్నా పెట్లు మోసే అనుభవం ఉంటే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి పవనం, నేను ఇట్లా నలుగురం పట్టుకున్నాం అనుకోండి, 4 పక్కల, ఒకడు హైట్ ఎక్కువ అయ్యి ఒకడు హైట్ తక్కువ అయితే సమాధి పెట్టి మోసేవాడికి చుక్కలు కనబడతాయి. ఎవరికే? హైట్ తక్కువ ఉన్నవాడికి. హైట్ తక్కువ ఉన్నవాడికి వాడి మీద పడిపోద్ది ఆ బరువు అంతా. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు పక్షవాయువు కలిగిన వ్యక్తిని మంచం మీద పడుకోబెట్టి తీసుకెళ్తున్నారు. తేలికైన విషయమేనా ఇది? కష్టమైన విషయమా? కష్టమైన విషయం. అందరు మనసులు, ఒకడు నాటకం వేసేవాడు ఉన్నాడు అనుకోండి, 4 పక్కలు పట్టుకున్నారు నలుగురు, ఒకడు నాటకం వేసేవాడు ఉంటే ఎలా ఉంటుంది? మిగతా ముగ్గురికి భారం అయిపోతుంది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఇంట్లో కూడా అంతే. అందరూ కలిసి పని చేసుకుంటున్నప్పుడు ఎంతో ఆనందంగాను ఆహ్లాదంగాను పని సులువుగాను ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది.
నేను వంటింట్లోకి వెళ్ళకూడదు, నేను మగ మహారాజుని, నేను స్త్రీని, వంటింట్లు దాటి బయటికి రాకూడదు అని స్త్రీలు అనుకుంటే కుదురుద్దా? మా అమ్మ నిన్న సాక్ష్యం చెప్పారుగా, మా నాన్నగారిని వివాహం చేసుకున్న తర్వాత అంతకుముందు ఆమెకు పొలం వెళ్ళి ఏ పని చేయటం రాదు, అంతకుముందు ఆమె పశువుల దగ్గర పాలు తీయటం రాదు, పశువుల దగ్గర పని చేయటం రాదు. కానీ మా నాన్నగారితో వివాహం అయిన తర్వాత ఆయనతో ఉండి ప్రతి పని నేర్చుకున్నారు. ఎంత నేర్చుకున్నారంటే ఆమె ఉంటేనే గేదెలు పాలు ఇచ్చాయి. ఒకరోజు మా బుజ్జి పిందికి మా అమ్మ చీర కప్పాం. ఒకరోజు ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వస్తే పశువులకు ఎంత జ్ఞానమో, తేలిగ్గా బోల్తా కొట్టించేయచ్చు అని నేను మా నాన్న ప్లాను. అందుకని మా అమ్మ చీర కట్టుకోమంటే మా బుజ్జి పింది కట్టుకుని గ్యాస్ దగ్గర కూర్చుని చేయి పట్టింది అంతే, రొమ్ము దగ్గర శాశ్వత తండ్రి. నేను అంటే ఈ చెయ్యి పట్టే విధానమే, ఆ స్పర్శ దానికి మనం ఏదో దున్నపోతు చర్మం అంటాం కానీ గేద కట్ట ఉండదని నాకు అర్థమైంది. యేసు రక్తమే జయం. పని చేసుకోవడం, దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మా నాన్నగారి విషయంలో మరి మా అమ్మకు మా నాన్నకు వయసు చాలా గ్యాప్ ఉంది, 20 సంవత్సరాల పైనే గ్యాప్ ఉంది. అయినా కానీ నా మట్టుకు నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే, సంతోషించే విషయం ఏంటంటే, వారిద్దరు చాలా అన్యోన్యంగా జీవించారు. మా అమ్మ లేకుండా మా నాన్న ఉండేవాడు కాదు, మా నాన్న వదిలిపెట్టి మా అమ్మ ఎక్కడికి తిరిగి వచ్చేది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇటు వచ్చేయండి. నేనేం చెప్తున్నానంటే, కుటుంబంలో కలిసి పని చేసుకోవటం ద్వారా పని సులువు అవుతుంది. ఒక్కరు కష్టపడాలి, నలుగురు తినాలంటే ఇప్పటి రోజుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. అమాంతం రేట్లు పెరిగిపోతున్నాయి. మన దగ్గరే కందిపప్పు ఉందనుకోండి, అమ్ముతాం బాబు అంటే ఎవడో కొండ. కానీ మనకు కేజీ కందిపప్పు కావాలంటే స్టిల్ ఈరోజు కూడా రేటు పెరిగిందన్నారు. పెరుగుతూనే పోతుంది అది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మన పోతురాజు గారు ఉన్నారు కదా, ఆనందరావు వాళ్ళ అక్క బావగారు, ఆమె వచ్చి ఏడుస్తూ నా దగ్గర చెప్పింది, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి. ఎంతో దూరం వెళ్ళి నాట్లకి వెళ్ళొస్తున్నాం ఆటోలో, ఆటో ఛార్జీలు, మేస్త్రి ఛార్జీలు పోతే 200 మిగులుతున్నాయి అంట. నాట్లకి వెళ్ళొస్తే 200 మిగులుతున్నాయి అంట. సాయంత్రం 8 అవుతుందంట ఇంటికి వచ్చేసరికి. మరి పిల్లల పరిస్థితి ఏంటి? వీళ్ళేమో స్కూల్కి వెళ్ళొచ్చి అలసిపోయి పడుకుంటారు, వాళ్ళకి పెట్టేదేంటి, ఎప్పుడు ఉండాలి? ఏడుస్తుంటే నాకు చాలా చాలా బాధ కలిగింది. చాలా ఎన్నో పథకాలు ఏవేవో జరిగిపోతున్నాయి అనుకున్నాం, కానీ బేదలు ఇంకా బేదలుగానే ఉండిపోతున్నారు. ఎంతో కష్టపడి పనిచేసే వాళ్ళకు కూడా కొన్నిసార్లు పని దొరకట్లా, పనికి తగ్గ జీతం దొరకట్లా. ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే చెప్పండి 200. కానీ దర్జాగా తిరుగుతాడు మేస్త్రి, పై మాటలు చెప్పి వాడు 2000 సాయంత్రానికి. ఎంత ఘోరం చెప్పండి. పనికి తగ్గ జీతం. అరే, ఈ ఉపాధి పనులు పెట్టి ఊరికే పావుగంటకు బోధి తవ్వించి 200 ఇస్తున్నారు కదా, మరి సాయంత్రం వరకు పనిచేస్తే కనీసం 200. ఈ 200తో ఏమొస్తుంది? 1 కేజీ కందిపప్పు వస్తుంది అంతే, లేకపోతే 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ వస్తుంది అంతే. సరిపోద్దా? జీవనం అంతా. ఏదన్నా చిన్న అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే 200 చాలు. నేనేం చెప్తున్నానంటే, కలిసి పని చేయడం అనేది చాలా గొప్ప సంగతి. దేవుని స్తోత్రం. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండకూడదు. కుటుంబాలు దీవించబడాలంటే కలిసి పని చేయాలి, కలిసి ఆలోచన చేయాలి, ఒకరితో ఒకరు మనసు కలపాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా.
ఈ కొందరు మనుష్యులంట, ఈ మనుష్యుడు ఎవరైతే పక్షవాయువు కలిగి ఉన్నాడే ఆ మనుష్యునంట మంచము మీద మోసుకొని, నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందిగా, వాళ్ళు నలుగురు ఒకే మాట, ఒకే స్టెప్. ఒకడు పరిగెత్తేవాడు, ఒకడు మెల్లగా నడిచేవాడు అయితే ఎలా ఉంటుంది చెప్పరేంటమ్మా? బండి నడపటం కదా, జోడెద్దులు ఈ ఈ ఈ కొత్త గిత్తలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాటికి ఈ ఈ ఈ బ్యాలెన్స్ చేసేటువంటి విధానం నేర్పిస్తారు వాళ్ళు. డైరెక్ట్గా పనిలో దింపకుండా రకరకాలుగా వాటికి ప్రాక్టీస్ చేపిస్తారు. నేను అనుకుంటాను వీళ్ళు ఏమన్నా ముందు కవాతు చేశారమ్మా, ఎట్ట మొయ్యాలరా, ఇదిగో ఇట్లా పెట్టుకోండి, భుజం మీద కండవా వేసుకో, ఈ మంచాన్ని ఇడదిప్పు కదా, కోళ్ళు పైకి లేపుంటారు అంతేగా. కోళ్ళు కిందకుంటే కుదురుద్దా? కోళ్ళు అంటే ఏంటనుకున్నారు అమ్మా? కోళ్ళు అంటే ఏ కోళ్ళు? ఏంటో అనూష అట చూస్తున్నది. నాటుకోళ్ళు కాదమ్మా, బాయిలర్ కోళ్ళు కాదమ్మా, మంచం కోళ్ళు. ఎన్ని ఉంటాయి మంచానికి కోళ్ళు? అమ్మా దేవుని స్తోత్రం, బతికిచ్చారు నన్ను. 4 ఉంటాయి 4 పక్కల. ఈ కోళ్ళు పైకి లేపి పట్టుకుంటేనే కుదురుద్ది అంతే కదా. కోళ్ళు కిందకుంటే మంచం మోయగలరా? కష్టం. ఆ కోడి తగులుతూనే ఉంటుంది, వీడికి బ్యాలెన్స్ కుదరదు. మంచం కోళ్ళు పైకి లేపుంటారు, పట్టుకుపోతా ఉన్నారు. చూసేవాళ్ళు ఏమనుకుంటా ఉండుంటారు, ఏంట్రా ఎవరో, ఏంటి మంచం మీద ఎవరో, ఇదిగో పలానా ఆయన రా, పక్షవాయు. ఎక్కడికి వెళ్తున్నారా? ఇదిగో యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్దామని, ఆయన బాగు చేస్తాడని తీసుకెళ్తున్నాం. ఒరేయ్ మీ ఎర్రి కానీ ఆడు బాగుపడతాడు, సస్తాడు, ఆడు బతుకు అంతే అనేవాళ్ళు అనే ఉండుంటారు. కానీ వారు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాలా, నిరుత్సాహపడలా. ఒక లక్ష్యం దిశగా, ఒక గురి దిశగా 10 అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియులరా, వారు అలా వెళ్తున్నారు, మోసుకొని వచ్చారు, వానిని లోపలికి తెచ్చారు. దేవుని స్తోత్రం. వచ్చేసారు చక్కగా. ఎక్కడికి వచ్చేసారు? యేసు ప్రభు ఉన్న ఇంటి దగ్గరికి వచ్చేసారు, లోపలికి తెచ్చేసారంట. అబ్బా ఎట్లా ఉండుంటుంది వాళ్ళకి ఉదయం? మోసుకొని వచ్చేసరికి, వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? రాజు యొక్క మురికాల దగ్గర నుండి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంటుంది? అమ్మాయ్యా, వెళ్ళేటప్పుడు ఏ పవన ఎవరో ఒకరు దించుతారులే, కానీ ఈ పూటకి అమ్మాయ్యా యేసు రక్తమే. దూరం కదా, అందుకంటున్నా ఉదాహరణగా. మోసుకొని రావడం ఎలా ఉంటుంది? చాలా కష్టం, చాలా కష్టం. మా పొలం మీకు తెలుసు కదా, మా అమ్మమ్మ సమాధి ఇంచుమించు 2 కిలోమీటర్లు ఉంటుంది అనుకున్నా నేను. ఎప్పుడు పొలం వెళ్ళినా నేను అనుకున్నాను, అమ్మయ్య పొలం వచ్చేసాను అనుకునేవాడిని. అప్పుడు అసలు సైకిల్ రాదు నాకు, బండిలు లేవు, నడుచుకుంటూ పోవడమే, నడుచుకుంటూ రావడమే. ఎవరైనా దొరికి ట్రాక్టరో, ఎడ్ల బండో, సైకిలో, బండో ఎక్కించుకుంటే ఇక ఎంత ఆనందమో, శ్రమ తప్పిందని. ఆ గండ్రేవు చెరువు దగ్గరికి వచ్చేసరికి అమ్మయ్య వచ్చేసాం, ఊళ్ళోకి వచ్చేసాం బాబు అనుకునేవాడిని నేను. అంత దూరం కదా. వీళ్ళు మోసుకొస్తుంటే ఎలా ఉంటుంది? ఒక్కొక్క అడుగు దగ్గరికి వస్తున్నప్పుడు ఎంతో ఆనందం, తృప్తి. వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. లోపలికి వచ్చారు. లోపలికి వచ్చేసరికి ఏం జరిగిందంట? మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని పైన మర్చిపోయి వచ్చేసాం. మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. ఎక్కడ ఉంచాలి? అది. కొద్దిమంది ఎదుటికి రారు, అసలు దాక్కుని సూరి చాటునో, ఆ గుంజ చాటునో, గోడ చాటునో, ఎక్కడో అక్కడ ఎదుటికి రారు.
ఇప్పుడు ఈ ఎక్కడ తీసుకురావాలి? యేసయ్య దగ్గరకు తీసుకురావాలి, యేసయ్య ఎదుట ఉంచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రయత్నం చేశారంట, కానీ అంటే అర్థం ఏంటి? ఎక్కడో సంథింగ్ అబ్స్టకిల్, ఆటంకం, అడ్డుబండ వచ్చేసింది. ఏంది అడ్డుబండ అంటే చూడండి, జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయెను. చూసారా? ఎక్కడ దాకా తెచ్చారు? పక్షవాయువు కలిగిన ఇంటి వాని దగ్గర నుండి యేసు ప్రభువుని ఇంటి దాకా తెచ్చారు. కానీ ఎక్కడ తేవాలి? ఇప్పుడు లోపలికి ఆయన దగ్గరికి తీసుకురావాలి. యేసయ్య ఉన్న కూర్చున్న దగ్గరికి తీసుకురావాలి. ఎక్కడ ఉండిపోయారు? ఇప్పుడు బయట ఉండిపోయారు. చూసారా? అక్కడి నుంచి ఇక్కడికి రావడం తేలిక, ఇక్కడి నుంచి ఇక్కడ లోపలికి రావడం తేలిక. ఇంటి దగ్గర నుంచి యేసయ్య ఉన్న ఇంటి దగ్గర రావడం తేలిక, ఇంటి బయట నుంచి ఇంట్లోకి రావడం తేలిక. ఏమో ఏంటో తలకాయ ఊపుతున్నారు. కానీ అట్టకి చెప్పి అంతసేపు చెబుతావు, చెప్పండి. ఇంటి నుంచి ఇంటికి ఎంత దూరం ఉందో మాకు తెలియదు. ఇందాడు ఉదాహరణ చెప్పాక రాజ్యాక్కల ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఏముంది? కానీ ఇప్పుడే పెద్ద సమస్య ఎదురైంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏ దారిలో, అది విశాలమైన దారి కాబట్టి హాయిగా వచ్చేసారు. కానీ ఇక్కడ నుండి, ఇంటి బయట నుండి యేసు ప్రభు ఉన్న స్థలంలోని కనుక ఇంటి లోపలి గదిలోకి రావడానికి కష్టమైందంట. బైబిల్ రాయబడింది, వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయెను. అంటే అసలు కుదరలా. గమనించండి, మీరు యేసు ప్రభు దగ్గరకు తప్ప మరెక్కడికి వెళ్ళినా మీకు ఎవరు ఆటంకపరచరు. మీరు బార్ షాప్కి వెళ్ళండి, మిమ్మల్ని ఏమనరు. వేశ్య కొంపల దగ్గర తిరగండి, ఎవరు మిమ్మల్ని ఏమనరు. అడ్డగోలుగా బ్రతకండి, దొరికినట్టు కొట్టుతూ రోడ్డు మీద అడ్డంగా బూతులు తిడుతూ బ్రతకండి, మిమ్మల్ని ఎవరు ఏమనరు. కానీ ఒక్కరోజు కనుక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కనుక మీరు బైబిల్ పట్టుకోండి, ఎన్ని ఆటంకాలు వస్తాయో చెప్పలేం, ఎంతమంది మీకు అడ్డు నిలబడి మాట్లాడతారో చెప్పలేం. అప్పుడు దాకా మిమ్మల్ని చూసి మాట్లాడినోడు కూడా ఇక ఎగతాళి చేస్తాడు. ఎందుకంటే అపవాది ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరకు త్వరగా రానివ్వడు. ఒకవేళ వస్తే వాడు బాగుపడిపోతాడు, వస్తే వాని స్వభావం మారిపోతుంది, వస్తే వాడు విడుదల పొందుతాడు, వస్తే వాని జీవితం మార్పు చెందుతుంది. కాబట్టి రానివ్వడు. చేయగలిగినన్ని ప్రయత్నాలు, ఆపగలిగినంత రీతిలో ఆపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. వల్ల పడకపోయినన్నాడు. ఏం వల్ల పడకలేదు? ఇంటి బయట నుండి ఇంటి లోపలికి తీసుకురావడం కష్టం అయిపోయిందంట. చూసారా? యేసు ప్రభు దగ్గరికి రావడం తేలిక అనుకున్నారా? రానివ్వకుండా అపవాది, దురాత్మ శక్తులు ఎంతో పోరాడతాయి నిన్ను. అందుకే రానివ్వు. చాలామందికి మందిరానికి రావాలని ఉంది, చాలామందికి యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలని ఉంది, చాలామందికి యేసు ప్రభుని గురించి ఇంకా వివరంగా అర్థమయ్యేట్లుగా తెలుసుకోవాలని ఉంది. కానీ ఎన్నో దురాత్మ శక్తుల సమూహాలు దేవుని పనిని జరగనీయకుండా, దేవుని కార్యం అంతరంగంలో జరగనీయకుండా మనుషుల్ని ఆపేస్తున్నాయి. కులం ఆపేస్తుంది చాలామందిని. కులం. కొద్దిమందికి రాజకీయం ఆపేస్తుంది. వారి స్థితిగతులను బట్టి, వారి హోదాని బట్టి, వారి డబ్బును బట్టి, వారు కలిగిన దాన్ని బట్టి వారు ఆగిపోతా వస్తున్నారు, లోపలికి రాలేకపోతున్నారు. ఏదేదో చెప్తున్నారు. మన ఊర్లో కూడా కామన్, నాకు తెలుసు, ఎప్పుడు కానుకలు పంపిస్తుంది కానీ మందిరానికి ఒక్కరోజు కూడా రాలే. ఎన్నెన్నో యేసు ప్రభు చేసిన కార్యాలు, కానీ మందిరానికి ఒక్కరోజు కూడా రాలే. నేను అనుకుంటున్నాను, ఆమె తెగించి మందిరానికి రాకపోతే ఆమె చనిపోయిన తర్వాత నరకానికే వెళ్తుంది. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభుని సమాజం ఎదుట ఎవరైతే సిగ్గుపడకుండా ఒప్పుకుంటారో వారంట తండ్రి ఎదుట యేసు ప్రభు వారిని ఒప్పుకుంటాడంట.
ఇతడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని ఒప్పుకోవడానికి సిగ్గుపడ్డంట ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మేలుకరమైన మార్గం, ఇది క్షేమకరమైన మార్గం, ఇది ఆశీర్వాదకరమైన మార్గం. కాబట్టి నీవు దీవించబడకుండా, నీవు స్వస్థపరచబడకుండా, నీవు దేవుని యొద్ద నుండి మేలును కృపను పొందుకోకుండా వల్ల పడకుండా చేసేటువంటి శక్తులు నీకు ఎదురు ఒడ్డుతూనే ఉంటాయి, నీకు ఎదురు నిలబడుతూనే ఉంటాయి, నీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటాయి. అయితే గొప్ప సంగతి ఏంటంటే వీళ్ళు అక్కడే ఆగిపోలా, నిరాశపడిపోయి మనసు అక్కడ పడేసి పోలా. నీ చెప్పలు నువ్వు బడరు ఇక్కడ దాకా తీసుకొచ్చావు, నేనేం చేయను, మా వల్ల అయినంత వరకు చేశాం, ఇంక మేమేం చేయగలం అని వదిలేలా. దేవుని స్తోత్రం. బైబిల్ రాయబడింది, వల్ల పడకపోయెను గనుక ఇంటి మీదకెక్కి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ రాత్రి కూటానికి ఎందుకు రాలేదమ్మా అని అడిగాం అనుకోండి, కొద్దిమంది అంటారు, అయ్యా వాళ్ళ ఇల్లు ఇరుకుగా అయ్యా, సరిపోతుందో లేదో, అసలే వర్షంగా ఉంది అయ్యా, మళ్ళీ బుజ్జక్కని ఎందుకు ఇబ్బంది పెడతామని. అమ్మో, బాగా చెప్పావు మాటలు. యేసు ప్రభు ఉన్న చోటికి ఆ వ్యక్తిని దించడం కోసం అంటే వాళ్ళు ఇంటి మీదకి ఎక్కారంట. అంటే వీళ్ళు కొంపల మీదకి ఎక్కే బ్యాచ్ వీళ్ళు. ఎప్పుడట్ట కొంపల మీద ఎక్కే బ్యాచ్ వీళ్ళు కాదు. ఇప్పుడు అవసరం కాబట్టి ఎక్కుతున్నారు. కొత్తగా ఎక్కేవాడికి తేలికేనా చెప్పండి? ఇంటి మీదకి ఎక్కేవాడికి తేలికైన విషయం కాదు. ఏ పనైనా క్రొత్తగా చేసేటప్పుడు చాలా భయం, వణుకు. ఇంటి మీదకి ఎక్కారంట. ఎట్లా ఎక్కారు? మంచం తీసుకుని ఎక్కారంట. మంచంలో ఎవరున్నారు? పక్షవాయువు కలిగిన వ్యక్తి ఉన్నారు. ఈ మంచంతో పాటు ఇంటి మీదకి ఎక్కారు. మీరు ఆలోచన చేయండి, ఆ ఇంటి దగ్గర నుండి ఇంటికి రావడం తేలికైంది, కానీ ఈ ఇంటి మీద నుండి ఇప్పుడు పైకి ఎక్కడం మంచంతో పాటు. ఇప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉండాలి అసలు వీళ్ళకి చెప్పరండి? ఎంత బ్యాలెన్స్ ఉండాలి? ఒక వ్యక్తి ఊరకే రక్షణ పొందేస్తాడు అనుకున్నారా? ఒక వ్యక్తి ఊరకే ప్రభు దగ్గరికి వచ్చేస్తాడు అనుకున్నారు. మనం ఎంత కష్టపడాలో తెలుసా? ఎంత ప్రయాసపడాలో తెలుసా? ఎంత ప్రార్థన చేయాలో తెలుసా? ఎంతగా వారి కొరకు ఆత్మలో ప్రసవేదన పడాలో తెలుసా? కొద్దిమంది ఊరకే నేను చెప్పా, ఇదిగో పరలోకం నిజం, నరకం నిజం, యేసు ప్రభు తప్ప వేరొక మార్గం లేదు, పరలోకం చేరాలంటే యేసు ప్రభు నమ్ముకో, లేకపోతే సత్య నరకానికి పోతావు. అయిపోయింది, నా సువార్త చెప్పేశానయ్యా. చెప్పమన్నారుగా పొద్దుట, ఈ నెలంతా చెప్తే కానీ ఇవ్వనన్నారుగా, ఇదిగో చెప్పేశా, అయిపోయింది, రాసుకో. కావాలంటే రికార్డింగ్ కూడా చేసుకొచ్చా ఫోన్లో, వినండి కావాలంటే. ఇదా ఇంతేనా? ఇదేనా బాధ్యత? అంటే బాధ్యతేనా అది? మేము తీసుకొచ్చాము మంచం మీదకి, మేమేం చేయమమ్మా? అసలు లోపల దారెత్తున్నారా? వాళ్ళకి ఏమైనా మనసు ఉందా? ఇదిగో ఎవడో వచ్చాడు, ఇటు బాగు పడతాకు వచ్చాడు అని దారెత్తున్నారా? ఎవరు ఇవ్వట్లా, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ప్రయత్నాన్ని విరమించుకోవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తున్నాను. వారంట ఇంటి మీదకెక్కి బా పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంటి దగ్గరే ప్లాన్ చేసుకొచ్చారో నాకు తెలియదు. పైనుండి మంచం దించాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఏది కొస ఉంటే సరిపోద్దా? పురి కొస ఏం కావాలి? మంచి బలమైన తాళ్ళు కావాలి, మోకులు కావాలి, 4 ప్రక్కల 4 కావాలి. మరి అరేంజ్మెంట్స్ అన్నీ ఒకవేళ ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి వచ్చారో లేక అప్పుడు ఏర్పాటు చేసుకున్నారో కానీ చాలా వర్క్ చేశారు. దేవుని స్తోత్రం. ప్రజలు ఊరకే రక్షణ పొందరు. గుర్తుపెట్టుకొని మనం ఎంతో చేయాలి. యేసు ప్రభు చేయవలసిందంతా చేశాడు. కల్వరి సిలువలో తన విలువైన రక్తాన్ని ఆఖరి రక్త బొట్టు వరకు చిందించాడు.
ఆయన చేయవలసిందంతా చేశాడు, సమాప్తమైందని చెప్పాడు. ఇప్పుడు మనం చేయవలసింది మిగిలింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి మీదకి ఎక్కారంట. మరి ఆ మంచాన్ని ఎక్కడ పెట్టారో? పెంకులు ఇప్పేటప్పుడు కదా, పెంకులు ఇప్పాలి కదా, మరి మంచం పట్టుకోవాలి. పెంకుటిల్లు ఎక్కారు ఎప్పుడన్నా? పెంకుటిల్లు పెంకు మీద కాలు వేసేటప్పుడు మనం సరిగ్గా అయిపోతే ఊరికే పెంకులు పగిలిపోతాయి. ఆ విధానం, కాలు వేసే విధానం కూడా తెలియాలి. లేకపోతే మొత్తం ఇల్లంతా డ్యామేజ్ అయ్యి ఎక్కడ చూసినా వర్షమే. మరి ఆ ఇంటి యజమాని ఎలా ఒప్పుకున్నాడో కదా, ఎంతోమంది త్యాగం చేస్తే కదా ఈ పక్షవాయువు కలిగిన వాడికి యేసు ప్రభువు దగ్గర ఉండే కృప వచ్చింది. దేవుని స్తోత్రం. ఊరికే రక్షణ పొందావు నువ్వు? చాలామంది అనుకున్నారు, నేను తెలుసుకున్నాను ఆ మందేంటో తెలుసుకు చావట్లా అనుకున్నారు. ఊరికే రక్షణ వచ్చింది అనుకున్నావు నీకు? ఎంతోమంది నీ కొరకు కడుపు కట్టుకుని ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు, కన్నీరు గార్చారు, ఏడ్చారు, అంగలార్చారు. ప్రభు ఆ బిడ్డ నాయన, ఆ బిడ్డ నాయన, ఆ బిడ్డ నాయన. రక్షణ పొంది నువ్వు ఇప్పుడు మిగతా వాళ్ళని తృణీకరించి మాట్లాడుతున్నావు. కాళ్ళు చేతులు బాగున్నాయి, కాళ్ళు చేతులు బాగోని వ్యక్తి కొరకు వాళ్ళు తాపత్రయపడుతున్నారు. అతడు కూడా బాగుపడాలి, అతడు కూడా ఆశీర్వాదకరంగా ఆరోగ్యకరంగా బ్రతకాలని ఇంటి మీదకి ఎక్కారంట, పెంకులు విప్పారంట. ఆ గ్యాప్లో నుండి ఎన్ని పెంకులు ఇప్పాలి? ఇప్పుడు మంచం కిందకి దిగేంత పెంకులు ఇప్పాలి. పెంకులే ఇప్పాలా? పైన ఏమైనా ఉంటాయి? ఇంకా ఏం ఉండవేక? ఏముంటాయి? బద్ద ఉంటుంది. పెంకుటీలు చూస్తే అర్థం అవుతుంది. మనలో చాలామందికి వాక్యాన్ని ఓవరకట చదువుతారంతే, అసలు ప్రాక్టికల్గా ఆలోచించరు. సిలువ మోసా అంటమ్మా గొలుగతా వరకు, గొలుగతా వరకు సిలువ మోయటం అంటే ఓవరకు ఒక మాటతో అయిపోయింది అది. కానీ ఈజ్ ఇట్ అన్ ఈజీ టాస్క్? అది తేలికైన విషయమేనా? బద్ద విప్పాలి, బద్ద కింద దూలాలు ఉంటాయి, వాటిని విప్పాలి. ఇవన్నీ లేకుండా మంచం వెంట దిగుద్ది కిందకి. పెంకులు తీస్తే మంచం దిగిపోద్దా? ఇవన్నీ చేసి మంచం అంత వెడల్పున, మంచం అంత వైశాల్యంలో అంతా క్లియర్ చేసి జాగ్రత్తగా మోకులతో కిందకు దించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట 20వ వచనం, ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వారి విశ్వాసం చూసి అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఈ మాట ఎవరు చెప్పగలరు అసలు? వారు తీసుకొచ్చింది దేనికోసం? మెదడులో ఉన్న రక్తపు గడ్డలో లేకపోతే ఏదో సంథింగ్, ఆ సమస్య అంతా క్లియర్ అయిపోయి కాలు చెయ్యి పని చేసుకుంటే వాడి పని వాడు చేసుకుంటాడని తీసుకొచ్చారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములు క్షమించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం గలదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపిని క్షమించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయనలో జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు, ఆయన పాపరహితుడు. కాబట్టే ఆయనకొక్కడకు మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉంది. అందుకే ఆ మనుషుడితో అంటున్నాడు, మనుష్యుడా. మార్కు సువార్తలో కుమారుడా అని రాశాడు 2వ అధ్యాయంలో, ఇక్కడ మనుష్యుడా అని రాశాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి జన్మతః పాపి అయి ఉన్నాడు. పాపం చేశాడు కాబట్టి పాపి కాదు, పాపి కాబట్టి పాపం చేస్తున్నాడు. పాపం చేస్తున్నాడు కాబట్టి ఇంకా గొప్ప పాప అయిపోతున్నాడు. పాపం చేయడంలో సీనియారిటీ వచ్చేస్తుంది.
సీనియర్ మోస్ట్ సీనియర్ సిన్నర్ అయిపోతున్నాడు అంతే మనిషి. కానీ పాపం చేసే మనిషిని, ఘోరమైనటువంటి అకృత్యాలు చేసేటువంటి ఒక మనిషిని ఎవరు క్షమించగలరు అంటే యేసు ఒక్కడే క్షమించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రికలో మనం పోయిన వారం బైబిల్ స్టడీలో చూసాం. ఆ మాట చూడండి ఒకసారి. రోమాపత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాడు అని రాయబడింది యేసు ప్రభువుని గురించి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనుని నీతిమంతుడిగా ఎవరు తీర్చగలడు? భ్రష్టుణ్ణి భక్తుడిగా ఎవరు మార్చగలడు? ఎవరు మార్చగలరు? యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడే వ్యక్తిని పరిశుద్ధుడిగా మార్చగలడు. పాపి యొక్క పాపములను క్షమించగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు తప్ప వేరొక మార్గం లేదు నీ పాపాలు క్షమించబడ్డానికి. నీవెన్ని మంచి పనులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా నీ పాపం పోదు, నీ పాపాలు క్షమించబడవు. ఎద్దుల రక్తం, మేకల రక్తం, గొర్రెల రక్తం, కోళ్ళ రక్తం నీ పాపాలు తీసివేయలేదు. యేసుక్రీస్తు రక్తము మాత్రమే ప్రతి పాపము నుండి మనిషిని కడిగి పవిత్రపరచగలదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించకపోయినా, కోపం వచ్చింది తెచ్చుకున్నా, ఇది నిజం. బైబిల్ సత్యం చెప్తుంది. యేసు ప్రభు అంటున్నాడు ఆ మనుష్యుడితో, నీ పాపములు క్షమించబడ్డాయి. అక్కడున్న వాళ్ళందరూ సణుక్కుంటున్నారు. చదవండి ఆ మాటలు. వానితో చెప్పగా శాస్త్రులు పరిసయ్యులు దేవదోషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలడని ఆలోచించుకొనసాగిరి. అవును, ఎవరు పాపాలు క్షమించగలరంటే దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు క్షమించగలడు, కానీ ఈయన దేవుడు కాదు కదా అని. యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించరు చాలామంది. కొద్దిమంది కొన్ని క్రిస్టియన్ డినామినేషన్స్లో కూడా చాలామంది ఈ యెహోవా సాక్షులు, ఇంకా కొన్ని గుంపుల వాళ్ళు యేసు ప్రభుని దేవుడిగా ఒప్పుకోరు. యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదని. నో, యెహోవాయే దేవుడు, యేసు ప్రభువే దేవుడు, పరిశుద్ధాత్ముడే దేవుడు, త్రియేక దేవుడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి ఆలోచనలు గ్రహించిన యేసు ప్రభు అంటాడు, యేసు వారి ఆలోచన నెరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? 24వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏది తేలిక? పక్షవాతం వస్తే రకరకాల మందులు ఉన్నాయి. ఇదిగో ఇన్ని గంటల్లో 24 గంటల్లోపు తీసుకెళ్ళిపోతే ఇక లైఫ్లో మళ్ళీ పక్షవాతం రానియకుండా చేసే మెడిసిన్ ఉన్నాయి. టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్ అంతా డెవలప్ అయింది. కానీ పాపాలు క్షమించగలదా సైన్స్? ఏ వైద్యుడు పాపాలు క్షమించగలడు? ఏ శాస్త్రవేత్త, ఏ నాటు వైద్యుడు, ఏ మంత్రగాడు పాపాలు క్షమించగలడు? అదే చెప్తున్నాడు, పాపాలు క్షమించడం సులభమా, నీ పరిపెత్తుకుని నీవు లేచి నడవమని చెప్పడం సులభమా? ఏది తేలిక? మీకు అర్థమవుతుందా? భూమి మీద మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు అధికారము కలదు. హల్లెలూయా. అంటున్నాడు, పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే వాడు వారి ఎదుట లేచి అబ్బా తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవునిని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళను. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కొద్దిమంది వాళ్ళు పడుకున్న మంచం కూడా వాళ్ళు తీరండి. ఇది పక్షవాయువు రోగం కంటే ఘోరం. ఇది సోమరితనం. వాళ్ళు పడుకుంటారు, ఇక ఆ మంచం లేపరు, కనీసం దుప్పట్లు మడత పెట్టరు, దిండులు తీయరు. అదేమన్నా పద్ధతిగా ఉంటుంది? ఆ మంచం అంటే భయంకరం. పశువులు పడుకున్నాయో మనుషులు పడుకున్నారో అర్థం కాదు. ఎంత సోమరితనమో. ఇతడు బాగుపడ్డాడు, బైబిల్లో రాయబడింది. వాడే తన మంచం తీసుకున్నాడంట. అబ్బా, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పని ఏమైనా ఉన్నప్పుడు ఇంకేమైనా తీసుకెళ్ళాల్సింది ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. వారు అనుకున్నది దేవుడు చేశాడు. కేవలం స్వస్థతే కాదు, వారి పాపములు క్షమించి పంపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నామం శక్తి కలిగిన నామం. యేసయ్య నామం పాపములు క్షమించే నామం. యేసయ్య నామం రోగిని స్వస్థపరిచే నామం. యేసయ్య నామం దయ్యపు శక్తుల మీద జయమిచ్చే నామం. యేసు నామం దీర్ఘకాల వ్యాధుల మీద జయమిచ్చే నామం. యేసు నామం అపవాది శక్తులను ఓడించిన నామం. యేసు నామం ప్రతి చీకటిని పారద్రోలే నామం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామం ఉచ్చరిస్తుండగానే, యేసు దగ్గరికి వచ్చినప్పుడు నీవు గొప్ప విడుదల పొందుతావు. విమోచన కార్యం నీ జీవితంలో జరుగుతుంది. ఎవరు నీకు ఇవ్వలేని గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని ప్రభువు నీకు ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది, వృద్ధాప్యం మీదకి వచ్చింది. ఎప్పుడు వెళ్ళిపోతావు ఈ లోకాన్ని దాటిపడి నాకు తెలియదు. కానీ యేసు ప్రభు లేకుండా, నీ పాపములు క్షమించబడకుండా నీవు ఈ లోకాన్ని దాటిపోతే భయంకరమైన నరకం నీ కొరకు కాచుకుని ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకరమైన తీక్షణమైన వేడి. ఇది 1 రోజు 2 రోజులు కాదు, యుగాయుగాలు, అంతము లేని జీవితం. ఆ భయంకరమైన నరకంలో ఓర్చుకోలేవు, తట్టుకోలేవు. ఎవరు నేను తప్పించలేరు. నీ కులము నిన్ను తప్పించదు, నీ మతము నిన్ను తప్పించదు, నీ మనుషులు, నీ బంధువులు, నీ బలగము, నీ ధనము, నీ ఆస్తి, నీకున్న పేరు ప్రఖ్యాతులు, నీ పదవి హోదాలు, ఏది నిన్ను నరకం నుండి తప్పించదు. బొందులో ప్రాణం ఉండగానే, నేడు అనబడే సమయం ఉండగానే యేసు ప్రభు దగ్గరికి రా. ఆయన నీ హృదయంలో చేర్చుకో. ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రభు నిన్ను విమోచిస్తాడు. ప్రభు నీ పాపములు క్షమిస్తాడు. ఏ పాపమైతే నిన్ను బానిస చేసి ఆడుకుంటుందో ఆ పాపాన్ని జయించే కృప, ఆ పాపాన్ని విడిచిపెట్టే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రభు నిన్ను దీవిస్తాడు. ప్రభు నీకు నిత్య జీవం ఇస్తాడు. దేవుని రాజ్యం శ్రేష్టమైన రాజ్యం. ఆకలి దప్పికలు లేని రాజ్యం, దుఃఖము వ్యాధులు లేని రాజ్యం, కన్నీరు లేని రాజ్యం, కలతలు లేని రాజ్యం, రోగాలు లేని రాజ్యం, అప్పులు లేని రాజ్యం, సమస్యలు లేని రాజ్యం, ఏ కల్లోల పరిస్థితి లేని రాజ్యం. యుగాయుగములు పరమానందంతో ప్రభువును ఆరాధించి ఆ రాజ్యంలో నీవు ఉంటావా? దానికి యేసు ప్రభు ఒక్కడే మార్గం. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ పక్షవాయువు గలవాడు కృప పొందుకున్నాడు, నీవు కూడా కృప పొందుకుంటావు. నీ పాపం ఎంత ఘోరమైందైనా కావచ్చు, నీ బ్రతికి ఎంత నీచమైందైనా కావచ్చు, మనుషులందరూ నిన్ను తోలనాడవచ్చు, మనుషులందరూ నిన్ను త్రోసివేయవచ్చు. కానీ యేసు నిన్ను త్రోసివేసేవాడు కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన చేతులు నీ కొరకు గాయపరచబడ్డాయి. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు నీ కొరకే పొడవబడింది. ఆయన కాళ్ళు మేకులతో గుచ్చబడ్డాయి. ఆయన తలకు ముళ్ళ కిరీటం నిలువెల్లా నలిగిపోయింది నీ కొరకే. ఆయన కల్వరి శ్రమలు నీ కొరకే. ప్రభు నిన్ను ప్రేమించి తన గాయపడిన చేతులు చాచి పిలుస్తున్నాడు. యేసు దగ్గరికి వస్తావా? ఇది కష్టమైన పని కాదు, చాలా సులువైన పని. జస్ట్ నీవు వస్తే చాలు, నీవు నమ్మితే చాలు, యేసయ్యా నువ్వు పిలిస్తే చాలు, ప్రభు నీ దగ్గరికి వస్తాడు. ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. గొప్ప విడుదల నీవు పొందుతావు. పక్షవాయువు గలవాడు తన మంచాన్ని తానే తీసుకువెళ్ళిపోయాడు. ఇక ఎవ్వరు తన బరువు మోయ అవసరంలా, ఎవరు తన పనులు చేయవసరంలా, ఎవరు తన కొరకు ఏడవలసిన అవసరం లేదు, ఎవరు తన కొరకు బాధపడాల్సిన అవసరం లేదు. ఎస్, ప్రభు నిన్ను అలా చేస్తాడు. ప్రభు నిన్ను అలా చేస్తాడు. దుఃఖంలో ఉన్నావా?
ఒంటరితనంలో ఉన్నావా? నిరాశలో ఉన్నావా? ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా? నీ బ్రతుకుని అర్థవంతంగా ప్రభు మార్చగలడు. ఈ రాత్రి ప్రభు నీ హృదయంలో చేర్చుకో. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం చేజార్చుకో. మాకు నీవున్న స్థలంలోకి చిన్న మాట కన్నులు మూసుకుని మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రభు ఈ రాత్రి నీ గుండె గుడిలోనికి వస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు. నీ జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు, నీ పాపములు క్షమించబడిన అనుభవం, నీ పాపల మీద జయం పొందిన అనుభవం నీవు పొందుతావు. ఈ రాత్రి ప్రభువుని చేర్చుకుంటావా? యేసయ్యా అని పిలుస్తావా? ఇది మత మార్పిడి కాదమ్మా, ఇదేదో హడావుడి చేసే విధానం కాదమ్మా. నీ మేలు కొరకు, నీ స్వస్థత కొరకు, నీ విడుదల కొరకు, నీ విమోచన కొరకు, నిత్య నరకం నుండి నేను తప్పించడం కొరకు ప్రభు రచించిన, ప్రభు ఏర్పాటు చేసిన గొప్ప ప్రణాళిక, రక్షణ ప్రణాళిక. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. మోకరించుతావా? అందరం మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. నజరేయుడా, మీ స్తోత్రం, మీ స్తోత్రం, మీ స్తోత్రం. ఈ రాత్రి మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రం. నీ వాక్యమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి. ఈ ప్రాంత ప్రజల్లో ఎవరెవరు ఏ బలహీనతో బాధపడుతున్నారో గొప్ప స్వస్థత మీరు దయచేయండి. ఈ రాత్రి కూడిక ద్వారా కుటుంబాలు కట్టబడడానికి, జీవితాలు గొప్ప విడుదలను అనుభవించడానికి, స్వస్థత కార్యం జరగడానికి, సూచక క్రియలు జరగడానికి మీరు కృప చూపమని మనవి చేస్తూ అడ్డగించి ప్రతి దురాత్మను మీ నామంలో బంధిస్తున్నాం. మీ కార్యములు జరిగించమని, ఈ రాత్రి కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించమని, కూడికలో పాల్గొన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని. ఇదిగో ఆ కొందరు మనుషులు ఎలా ప్రయాసపడ్డారు, మేము కూడా ప్రజల కొరకు, ప్రజల విడుదల కొరకు, ప్రజల రక్షణ కొరకు, ప్రజల స్వస్థత కొరకు పాకులాడేవారిగా, ప్రయాసపడేవారిగా ఉండడానికి, ప్రార్థనలో ఎత్తుపట్టేవారిగా ఉండడానికి మాకు నీ కృప దయచేయమని, సంఘమును ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడే సంఘముగా మీరు లేవనెత్తమని మనవి చేస్తూ కృప చూపి దీవించి వాడుకొని మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు భూలోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం, మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి తోడయుండి నడిపించునుగాక. వాక్యము విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి రక్షణ మార్గంలోనికి, నిత్య జీవ అనుభవాల్లోనికి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.